ప్రజెంట్ మనము త్రయంబకేశ్వర్ దర్శనం చేసుకుని రిటర్న్ నాసిక్ వెళ్ళడం జరుగుతుంది. నాసిక్ వెళ్ళే మార్గంలో మనకు ఏ టెంపుల్స్ ఉంటాయో కవర్ చేసుకుంటూ, అలాగే ఈరోజు మెయిన్ వచ్చేసి మనం నాసిక్లో చూడవలసిన ప్రదేశాలు వచ్చేసి కాలరామ్ మందిర్, సీతా గుహ, రామ్కుండ్, పంచవటి, గోదావరి సంగమం, అలాగే లక్ష్మణ మందిరం, అలాగే రాముడి యొక్క ఐడల్ కూడా చూడడం జరుగుతుంది. ఈ వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అలాగే ఇవన్నీ పర్యటనను రీచ్ కావడానికి ముందుగా మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎలా రావాలన్నా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అది కూడా వీడియోలు నేను నా యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరిగింది. దాని లింక్స్ కూడా కింద ఇవ్వడం జరుగుతుంది. మహారాష్ట్రలో మెయిన్ వచ్చేసి 3 జ్యోతిర్లింగాల యొక్క వీడియోలు కూడా నేను కింద లింక్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో అక్కడికి వెళ్ళి చూసి నాకు కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. నేను మీ హిందూ ట్రావెలర్ ప్రదీప్ని మాట్లాడుతున్నాను. సో ఇది వచ్చేసి మెయిన్ టెంపుల్, మనం లోపలికి వెళ్తున్నాము. సో హనుమాన్ టెంపుల్ ఇక్కడ ఇక్కడ దండ ఇస్తారు, దండ ఎందుకే. సో ఇక్కడ అన్న మనకు స్టెప్స్ ఉన్నాయి. సో బడా సో త్రయంబకేశ్వర్కి ఇది 9 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది మనకు ఇక్కడ నుంచి. ఈ టెంపుల్ యొక్క చరిత్ర గురించి మనము తెలుసుకుంటే, అంజనేరి కొండలు హనుమంతుని జన్మస్థలంగా పురాణ ప్రసిద్ధిగాంచాయి. అంజనదేవి, అంజనమాత ఇక్కడ తపస్సు చేసి బాల హనుమంతుని జన్మనిచ్చిందని నమ్ముతారు. ఇక్కడ అంజనిమాత ఆలయము, బాల హనుమాన్ విగ్రహము 11వ 12వ శతాబ్దపు గుహలు కూడా ఉన్నాయి. ఇది నాసిక్ త్రయంబకేశ్వర్ శ్రేణుల్లోని చరిత్రక ఆధ్యాత్మిక ప్రదేశంగా చెప్పబడింది. అలాగే అంజనదేవి ఇక్కడ నివసించి శివుని అనుగ్రహంతో హనుమంతుణ్ణి పొందిందని బ్రహ్మ పురాణం చెబుతుంది మనకు. హనుమంతుడు అంజనదేవి కుమారుడు కాబట్టి ఈ కొండను అంజనేరి అని పేరు వచ్చింది. అలాగే కొండపై అంజనిమాత ఆలయం ఉంది. ఇక్కడే అంజనదేవి హనుమంతుణ్ణి జన్మనిచ్చినట్లుగా భావించే గుహ కూడా ఇక్కడే ఉంది. ఈ క్షేత్రంలో బాల హనుమంతుడు తల్లి ఒడిలో ఉన్నట్టుగా, అలాగే చిన్నపిల్లాడిగా ఉన్న విగ్రహాలు కనిపిస్తాయి. కొండపై సుమారు 108 పురాణాల గుహలు, జైన హిందువులు కూడా ఆనవాలు మనకు కనిపిస్తాయి. నాసిక్లో ఉన్న టెంపుల్ని చూద్దామని మేము ఇక్కడ పంచవటి అనే ప్లేస్కి రావడం జరిగింది. ఇక్కడ మనకు వచ్చేసి కాలరామ్ మందిర్, అలాగే సీతా గుహ అనేది ఉంటుంది. మనము ఇక్కడ నుంచి మనము సీతా గుహకి వెళ్ళడం జరుగుతుంది. అలాగే ఇక్కడ లోకల్ ఉన్న టెంపుల్స్ మనం సరౌండింగ్ తిరగడానికి మనకి ఇక్కడ ఆటోస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. మనకు ఫర్ ఇట్ 150 రూపీస్ ఛార్జ్ తీసుకోవడం జరుగుతుంది. దాదాపు 1 అవర్ నుంచి 2 అవర్స్ మనకు సరౌండింగ్ ఈ టెంపుల్స్ అన్నీ చూపించి తీసుకురావడం కూడా జరుగుతుంది. ప్రజెంట్ మనం వచ్చేసి సీతా గుహ సైడ్ మనము వెళ్తున్నాము మనము. సో ఇక్కడ దానికి వచ్చి విజువల్స్ కూడా నేను చూపడం జరుగుతుంది. అలాగే మన వీడియోలో దాని యొక్క హిస్టరీ గురించి కూడా చెప్పడం కూడా జరుగుతుంది. సీత గుహ బయట ఒక పెద్ద రాగి చెట్టు కనబడుతుంది. ఆ రాగి చెట్టు నుంచే మనకు రావణాసుడు సీతాదేవిని అపహరించారని మనకు పురాణ కథలు చెబుతున్నాయి. అలాగే ఈ చెట్టు కింద కొన్ని నంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది మనకు, దాదాపు 1 నుంచి 5 నంబర్స్. ఇవే టెంపుల్స్ సరౌండింగ్లో సీతాదేవి తిరిగిన ప్లేసెస్గా చెప్పడం జరిగింది. ఇక్కడ నుంచి ఆటో వాళ్ళు మనకు తీసుకెళ్ళి మళ్ళీ ఇక్కడనే వదలడం కూడా జరుగుతుంది. ఫర్ ఇట్ 150 రూపీస్ మీకు ఆల్రెడీ చెప్పాను. సో ఇక్కడ ఈ టెంపుల్ లోపలికి వెళ్ళడానికి గుహా మార్గం గుండానే మనము లోపలికి వెళ్ళడం జరుగుతుంది. అమ్మవారిని దర్శించేందుకు వీకెండ్లో శనివారం, ఆదివారం చాలామంది పబ్లిక్ ఉంటారు ఇక్కడ. ఈ స్థల పురాణానికి వెళ్తే సీతా గుహ, దీనిని సీతా గుహ కూడా అని పిలుస్తారు. రామాయణ కాలం నాటి చరిత్రాత్మక ఆధ్యాత్మిక ప్రదేశంగా పిలువబడుతుంది. అలాగే వనవాస సమయంలో సీతాదేవి శివుని పూజించిన ప్రదేశంగా దీనిని నమ్ముతారు. రావణుడు సీతాదేవిని అపహరించడానికి ముందు ఈ గుహ నుంచే ఆమెను తీసుకెళ్లాడని, ఇక్కడే లక్ష్మణ రేఖ గీశారని పురాణాలు చెబుతున్నాయి. ఈ గుహలో రాముడు, సీత, లక్ష్మణుని విగ్రహాలు ఉంటాయి.
అలాగే ఇది సీతాదేవి తపస్సు చేసిన మరియు రావణుడు లక్ష్మణుడితో కలిసి నివసించిన పవిత్ర స్థలంగా పిలువబడుతుంది. అలాగే పంచవటి సమీపంలోనే మనకు సీతా గుహ దగ్గరలోనే శ్రీ కాలారాం మందిర్ కూడా మనకు ఉండడం జరుగుతుంది. మేము ఇక్కడికి వచ్చినప్పుడు గుడి యొక్క నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ ఆలయం యొక్క చరిత్రలోకి వెళితే కాలారాం ఆలయము నల్లరాతితో నిర్మించబడిన శ్రీరాముని ఆలయం. ఇది 1792లో సర్దార్ రంగారావు ఒడ్డేకర్ చేత నిర్మించబడింది. సీతా గుహ రాముడు వనవాసం చేసిన ప్రాంతానికి సమీపంలో ఉండటము దీని ప్రత్యేకత. రాముడు, సీత, లక్ష్మణుని నల్లటి విగ్రహాలు ఇక్కడి ప్రధాన ఆకర్షణగా ఉంటాయి. అలాగే 18వ శతాబ్దంలో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. ఇక్కడున్న విగ్రహాలు ఒకరోజు రంగారావు ఒడ్డేకర్ అనే వ్యక్తికి కలలో శ్రీరాముడు నల్లటి విగ్రహాల రూపంలో దర్శనమిచ్చి గోదావరి నదిలో దొరికిన విగ్రహాలను ప్రతిష్ఠించమని కోరినట్లు స్వామివారు చెప్పినట్లు మరుసటి రోజు ఆ విగ్రహాలను తీసుకువచ్చి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. అలాగే ఈ విగ్రహాలు రాముడు, సీత మరియు లక్ష్మణుని విగ్రహాలు నల్లటి రాతితో చేయబడ్డాయి. అందుకే దీనిని కాలారాం నల్లటి రాముడు అని పేరు వచ్చింది. అలాగే ఇది పంచవటి ప్రాంతంలో ఉన్న అత్యంత ప్రసిద్ధ రామ మందిరం. రామాయణ కాలంలో రాముడు, సీతాదేవి, లక్ష్మణుడు తమ వనవాస కాలంలో ఇక్కడ నివసించినట్లు నమ్ముతారు. అలాగే ఈ ఆలయం రూప శైలిలో సుమారు 70 అడుగుల ఎత్తైన శిఖరంతో నల్లరాతితో నిర్మించబడింది. ఇది నాసిక్ పంచవటి ప్రాంతంలో సీతా గుహకు సమీపంలో ఉంది. त्रिवेणी संगम का इधर जगह है, वो ऑरेंज वो दिख रहा है, गोल्डन वो गोल्डन है साईं बाबा टेम्पल। उसके अगल में गोदावरी माता का मंदिर, वहाँ पे अरुणा वरुणा गोदावरी त्रिवेणी संगम, वो व्हाइट नाम दिख रहा है वहाँ पे, अरुणा वरुणा त्रिवेणी संगम, अरुणा वरुणा गोदावरी। वो जो बिल्डिंग गिर रही ना, वो बिल्डिंग था वस्त्रांतर का, लेडीज और जेंट्स का, वो अभी गिरा के नया बना रहा है। ये सब इधर काम चालू है कुंभ का, अगले साल जो कुंभ है उसका काम चालू कुंभ नगरी में। यहाँ सब साधु लोग नहाते हैं और यहाँ से आगे ये जो 1 किलोमीटर के आगे सब अपने जनरल लोग जो है बाहर से आने वाले कुंभ में वो नहाते हैं। यहाँ मेन साधु लोग यहाँ पर। उसके बाद उनके जो शिष्य साधु लोग इधर अघोरी साधु, नागा साधु भी इधर करते हैं। आप कर लो, ये पूरा त्रिवेणी संगम का पानी है, यहाँ पे कर लो। और अगर जो मुख देखना है वो भैया को गोदावरी उगम देखना तो इसको నాసిక్లో ఉండే గోదావరి యొక్క ఘాట్ యొక్క చరిత్ర గురించి మనము తెలుసుకున్నాం. ఈ గోదావరి ఘాట్ రామకుండ్ వద్ద ఉన్న త్రివేణి సంగమం. గోదావరి, వరుణ మరియు తరుణి కొన్ని కథల ప్రకారము అరుణ నదుల పవిత్ర కలయిక. ఇది ఆధ్యాత్మికత, ప్రాముఖ్యత, పురాణ నేపథ్యం మరియు కుంభమేళ ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం. రాముడు వనవాస కాలంలో ఇక్కడ స్నానం చేశాడని నమ్ముతారు. ఇక్కడ అస్థికలు నిమజ్జనం చేస్తే ముక్తి లభిస్తుందని భక్తుల యొక్క నమ్మకం. హిందూ సంప్రదాయాల్లో త్రివేణి సంగమం అనేది 3 నదుల కలయిక. దీనినే సంగమం అని అంటారు. సంగమం అనేది సంస్కృత పదం నుంచి వచ్చింది. సంగమ స్థానం హిందువులకు పవిత్ర స్థలం. ఇక్కడ స్నానం చేయడం వల్ల పాపాలని తొలగిపోయి పునర్జన్మ చక్రం నుండి విముక్తి లభిస్తుందని చెబుతుంటారు. రామాయణ ఇతిహాసం కథానాయకుడు రాముడు ఇక్కడ కొంతకాలం వనవాసం గడిపిన ప్రదేశంగా దీనిని పూజిస్తారు. పూర్వకాలపు గొప్ప కవులు ఋషి వాల్మీకి, మహాకవి కాళిదాస్ మరియు భవభూతి వంటి వారు తమ అనేక రచనలలో పవిత్ర నగరం నుంచి గొప్పగా చెప్పారు. నాసిక్ నగరం గుండా గోదావరి నది ప్రవహిస్తుంది. ఇక్కడ రామకుండ్ ఘాట్లో శ్రీరాముడు స్నానం చేశాడని నమ్ముతారు.
ఇక్కడ ముఖ్యమైన ఆలయాలు కపాలేశ్వర్ మందిర్, గోరే రామ్ మందిర్, అలాగే కాళేరామ్ మందిర్, అనేక చిన్న చిన్న ఆలయాలు మరియు తీర్థయాత్రికులకు నది ఒడ్డున ఉన్నాయి. ఘాటుపై ఉన్న ప్రధాన ఆలయం గంగా గోదావరి ఆలయం. ఇక్కడ కుంభమేళ కూడా నిర్వహించడం జరుగుతుంది. కుంభమేళ అనగా అమృతం కోసము దేవతలు రాక్షసులు చేసిన సాగర మథనం సమయంలో అమృతము కలశం నుంచి 4 చోట్ల అమృత బిందువులు పడ్డాయి. అవి హరిద్వార్, ప్రయాగ్రాజ్, ఉజ్జయిని మరియు నాసిక్. అందుకే ఈ ప్రదేశాల్లో కుంభమేళా నిర్వహిస్తారు. నాసిక్లోని త్రివేణి నదుల సంగమాన్ని సూచించే స్తంభం అరుణ, వరుణ మరియు గోదావరి. అలాగే కుడి సైడు త్రివేణి సంగమం వద్ద గోవు తలగల మౌంటైన్ నుండి గోదావరి ఉద్భవించింది. అలాగే నాసిక్ నగరంలోని అన్ని మతపరమైన ఆకర్షణలతో భక్తుడు లేదా సందర్శకుడు చేరుకునేది గోదావరి నది ఒడ్డున ఉన్న రామకుండ్. అత్యంత కూడదగినది. పురాణాల ప్రకారము రాముడు తన వనవాస సమయంలో ఇక్కడ ఉన్నప్పుడు స్నానం చేసి పవిత్ర స్నానగర్ రామకుండ్. శతాబ్దాలుగా లెక్కలేనన్ని ఆధ్యాత్మికత ఆకర్షణ దీనిని ఒక ప్రసిద్ధ తీర్థయాత్రగా మార్చడానికి తగినంత కారణం. ఇక్కడ సర్వపాప ప్రక్షాళన స్థానం, మోక్షం లేదా ఆత్మ విముక్తి కల్పిస్తుందని నమ్ముతున్న ఆచారాలు క్రమం తప్పకుండా మరియు అనాది కాలం నుండి నిర్వహించబడుతున్నాయి. ప్రతి 12 సంవత్సరాల తర్వాత జరిగే ఒక కుంభమేళకు ఇది అత్యంత ప్రాముఖ్యమైన ప్రదేశంగా మరియు నది యొక్క 2 ఒడ్డున గొప్ప ప్రాముఖ్యత మరియు చరిత్రాత్మక ఉనికి కలిగిన అనేక దేవాలయాలు ఉన్నాయి. ఇక్కడ దారి మధ్యలో మనకు చిన్న చిన్న షాప్స్ చాలానే కనపడుతున్నాయి. మనకు ఇంట్లోకి తీసుకెళ్ళడానికి శంకులు కానీ, రుద్రాక్షలు కానీ, అలాగే చిన్న కట్టె దెమ్మలు కూడా మనకు కనబడుతున్నాయి. ఇక్కడ వచ్చేసి మేము దాదాపు అన్న కానీ ఒక 2.5 hours స్పెండ్ చేసాము. మనకు ప్రజెంట్ టైం వచ్చేసి మాత్రము 1:30 అవుతుంది. మనకు దాదాపు లంచ్ టైం అవుతుంది. తిండి కూడా వదులుతుంది. మీకు ఇట్లా వండును ఏం టేస్ట్ ఉందో కూడా ఇప్పుడు చూసి చెప్తాను. ఇట్లా వచ్చినాయి పాపడు పర్లేదు, బాగానే ఉంది. 150 రూపీస్ ఉంటాడంట. నీచే నీచే डालो, नीचे रख दो भाई, नीचे పర్లేదు. 150 రూపీస్. టేస్ట్ ఓకే, నాట్ బ్యాడ్. ఇక్కడ చపాతీలు ఎక్స్ట్రానే, ఎన్నంటాన్ని రైస్ కూడా. నాసిక్లో రాముడికి సీతకుతో పాటు అలాగే లక్ష్మణుడికి కూడా ఆలయం ఉంది. అదే ఇక్కడ మనము రీచ్ కావడం జరిగింది. ఇది వచ్చేసి మనకు శ్రీ లక్ష్మణ మందిర్ అని ఉంది ఇక్కడ. సో ఇది లోపలికి వెళ్ళి మనము దీని యొక్క పూర్తి డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరుగుతుంది. ఈ ఆలయం వచ్చేసి రామాయణ కాలంకి చెందిన పవిత్ర ప్రదేశము. ఇది తపోవన ప్రాంతంలో ఉంది. ఇక్కడ లక్ష్మణుడు మేఘనాథునిపై యుద్ధం చేయడానికి, శక్తిని పొందడానికి తపస్సు చేశాడని చెబుతుంటారు.
రాముడు సీత లక్ష్మణులు వనవాసంలో ఎక్కువ కాలం గడిపిన ఈ ప్రాంతము ఆధ్యాత్మికత ప్రాముఖ్యతను సంతరించుకుంది. అలాగే రాక్షస రాజైన రావణుని సోదరి శూర్పణఖ ముక్కును కూడా ఇక్కడే లక్ష్మణుడు కోసినట్టుగా ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఘటన కారణంగానే దీనిని నాసిక్ అనే పేరు వచ్చిందని చెబుతుంటారు. మీకు ఈ టెంపుల్ యొక్క లోపల కూడా మనకు కొన్ని విజువల్స్ కూడా ఉండడం కూడా జరిగింది. శూర్పణఖ మొక్కని ఎలా కోసిందన్నది కూడా కొన్ని విగ్రహాలు కూడా మనకు ఉన్నాయి. మీకు కూడా నేను ఈ వీడియోలో చూపెట్టడం జరుగుతుంది. ఐస్ క్రీమ్ తినడానికి వచ్చారు. ఇది పిస్తా ఫ్లేవర్. ఐకిమ్ తింటారు. ఐకిమ్ ఇది ఆల్సో ఐకిమే. ఎలా ఉంది టేస్ట్? 30 రూపాయలు ఓన్లీ. ఎప్పుడు తింటారా బాయ్? ఇంకెప్పుడు తింటారా మీరు? ఇంకా ఏజ్లు వచ్చినాయి పెరుగుతున్నాయి. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు తింటారు? రైట్. ఇవన్నీ 30 రూపాయలు. మనకు లక్ష్మణుని టెంపుల్ ఆపోజిట్లోనే శ్రీరాముని యొక్క విగ్రహం కూడా మనకు చూస్తున్నాము. మనం ఇది వచ్చేసి చాలా పెద్దగా ఉంది. మనకు నాసిక్లోనే చాలా పెద్దది అంట. కపిల గోదావరి సంగమం దగ్గర నిర్మించడం జరిగింది. ఈ విగ్రహం వచ్చేసి చాలా పెద్దగా ఉంది. మనం ఉన్నంతసేపు కూడా చాలా బాగా అనిపించింది మనకు కూడా. సో మేము కూడా నేను ఈ వీడియోలో చూపెట్టడం కూడా జరుగుతుంది. ఫైనల్గా మనము నాసిక్లో ఉన్న లాస్ట్ చివరైన శ్రీరాముల వారిని కూడా మనం దర్శనం చేసుకొని ఇంతటితో మనము నాసిక్ యాత్ర కంప్లీట్ చేయడం జరుగుతుంది. తిరిగి మేము నాసిక్ నుంచి ఔరంగాబాద్ వెళ్తున్నాం. అక్కడ ఉన్న మనకు ఇంకొక జ్యోతిర్లింగమైన దర్శనం చేసుకోవడం కూడా జరుగుతుంది. సో ఇంతటితో నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే చిన్న సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. నేను మీ హిందూ ట్రావెలర్ ప్రదీప్ని మాట్లాడుతున్నాను.